ఇప్పుడు లవ్ బాయ్ అంటే నాగ చైతన్య లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ 10 ఏళ్ల కిందట అయితే మాత్రం ఆ మాట ఎత్తగానే తరుణే గుర్తొచ్చేవాడండోయ్. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను లాంటి సినిమాతో అలాంటి గుర్తింపు సంపాదించాడు తరుణ్. అయితే యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదుగుతున్న టైంలో కెరీర్లో ఉన్నట్లుండి ఫ్లాపులు మొదలయ్యాయి. అవి ఎంతవరకు ఆకపోవడంతో ఒక దశలో ఇండస్ట్రీ నుంచే అంతర్ధానం అయిపోయాడండోయ్. ఇక సినిమాలు చేయడనుకుంటున్న టైంలో ఈ ఏడాది జనవరిలో తన పుట్టినరోజు సందర్భంగా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు తరుణ్. ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమా వార్తలు లేదనుకోండి, కానీ మళ్ళీ ఇప్పుడు తాజాగా తరుణ్ తన సినిమా అప్డేట్స్ మీడియాతో పంచుకున్నాడండి. ఈ సినిమా కోసం లడఖ్లో పాటలు తీశారంట. అక్కడి ఆన్ లొకేషన్ ఫోటోల్ని మీడియాకి షేర్ చేశాడు. అయితే తరుణ్ సినిమాపై ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాడో ఈ ఫోటోల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు, కానీ ఆ ఫోటోలో తరుణ్ లుక్ చూస్తుంటే మాత్రం ఏదోలా అనిపిస్తుందండి. గత కొన్నేళ్ళలో సినిమాలు చేయకపోవడం వల్లేమో లుక్ గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేసినట్లున్నాడు తరుణ్. జుట్టు పోయింది, ముఖంలో గ్లామర్ తగ్గింది, ఒకప్పటి కాన్ఫిడెన్స్, ఉత్సాహం, చార్మ్ అతడి ముఖంలో కనిపించట్లేదండోయ్. మరి తరుణ్ తెర మీద ఎలా కనిపిస్తారో చూడాలి. రమేష్ గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తరుణ్ సరసన తమిళ అమ్మాయి ఓవియా కథానాయికగా నటిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.